హోదాలో రేవంత్ రెడ్డి తొలి అమెరికా పర్యటన అనుకున్న దానికంటే హిట్ అయింది. మంచి ఫలవంతమైన పెట్టుబడులొచ్చాయి. ఏ లక్ష్యం కోసం అమెరికా వెళ్లారో అది పూర్తిగా సక్సెస్ అయింది. మాంద్యం సమయంలో పెట్టుబడులు ఏంటన్న వారికి ఎంఓయూల రూపంలో సీఎం రేవంత్ సమాధానమిచ్చారు. ఫ్యూచర్ టెక్నాలజీతో రన్ అయ్యే సంస్థలు తెలంగాణకు క్యూ కట్టేందుకు సిద్ధపడ్డాయి. అన్ని పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్న ప్రఖ్యాత సంస్థలు కావడంతో తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ల ఫలితం దక్కినట్లే అంటున్నారు. తెలంగాణ కీర్తిని పెంచేలా, హైదరాబాద్ అభివృద్ధి జరిగేలా, ఉపాధి పెరిగేలా, ఐటీ, ఫార్మా ఎక్స్పోర్ట్స్ వృద్ధి చెందేలా ఏది అవసరమో అన్ని ప్రణాళిక పరంగా సీఎం రేవంత్ అమెరికాలో కార్యాచరణ ప్రకారం వెళ్తున్నారు. ఈ నెల 8న ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లో ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్ మన దగ్గరే కావడం సీఎం రేవంత్ చొరవకు నిదర్శనం. డల్లాస్లో సీఎం రేవంత్ తో చార్లెస్ స్క్వాబ్ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు చర్చలు జరిపారు. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్కు పంపించనున్నట్టు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది. హైదరాబాద్లోనే ఈ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణలో పెట్టుబడులకు అమెరికాకు చెందిన పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం మారథాన్ మీటింగ్స్ లో పాల్గొంటోంది. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వివింట్ ఫార్మా కంపెనీ ముందుకొచ్చింది. 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయబోయే ఈ కంపెనీలో దాదాపు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో వివింట్ కంపెనీ R&D కేంద్రం ఉంది. సుమారు 70 కోట్లతో నెలకొల్పిన ఈ సదుపాయాలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా హైదరాబాద్లో తన మొదటి తయారీ ప్లాంట్ను స్థాపించనుంది. జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులకు వివింట్ ఫార్మా ముందుకు రావడంపై సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పారు. పారిస్ ఒలింపిక్స్ లో ఉత్తమ ప్రదర్శనతో పతకం సాధించిన భారత హాకీ జట్టును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. అటు డల్లాస్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శించి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. మరోవైపు ప్రపంచంలోని అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ప్రఖ్యాత ఆమ్జెన్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు అంగీకరించింది. సీఎం రేవంత్ చొరవ పనిచేసింది. హైదరాబాద్లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జెన్ R&D కేంద్రంలో కంపెనీ ఎండీ నేషనల్ ఎగ్జిక్యూటివ్తో సమావేశమై ఈ ఒప్పందం చేసుకున్నారు. ఆమ్జెన్ కొత్త రీసెర్చ్ సెంటర్ను హైదరాబాద్ హైటెక్ సిటీలో 6 అంతస్తుల భవనంలో ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 3000 మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచి కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రపంచంలో పేరొందిన బయోటెక్ సంస్థ హైదరాబాద్ను తమ కంపెనీ అభివృద్ధి కేంద్రంగా ఎంచుకోవడం గర్వించదగ్గ విషయమని సీఎం అన్నారు. ఈ ఒప్పందం ద్వారా బయోటెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత పెరుగుతుందన్నారు. ప్రఖ్యాత టెక్ సంస్థ అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శాంతను నారాయణ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న సీఎం కాలిఫోర్నియాలో పలువురు గ్లోబల్ బిజినెస్ లీడర్లతో సమావేశాలు చర్చలు జరిపారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ నిర్మాణం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్థాపన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు తదితర ప్రణాళికలపై ఆసక్తి కనబర్చిన శాంతను నారాయణ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని అంగీకరించారు. స్ఫూర్తిదాయకమైన వ్యక్తి, సిలికాన్ వ్యాలీలో టెక్ విజనరీ శాంతను నారాయణ్ను కలవడం సంతోషకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచానికి హైదరాబాద్ అందించిన ప్రసిద్ధుల్లో ఒకరు శాంతను నారాయణ అని సీఎం కొనియాడారు. ఇకపై మన తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త స్లోగన్ ఇచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఏఐ హబ్,
నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం ది ఫ్యూచర్ స్టేట్ కు పర్యాయపదంగా నిలుస్తుందన్నారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్లో టెక్ యూనికార్న్స్ సీఈఓలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. అమెరికన్ స్టేట్స్ ఒక్కోదానికి ఒక్క విలక్షణ పేరు ఉంటుందని, భారత్లో అలాంటి పేరు లేదని, అందుకే తెలంగాణను ఫ్యూచర్ సిటీగా పిలుద్దామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని సీఎం రేవంత్ అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వ్ అలియన్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా సీఎం పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లను నిర్మించుకున్నామని, ఇప్పుడు మనమందరం కలిసి ప్రపంచ స్థాయి 4వ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్ లో ఇప్పుడు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని భరోసా నింపారు రేవంత్. అమెరికాలోని అన్ని ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల గొంతుకగా ఈ అలయన్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది చివర్లో వెగాస్ లో ఐటీ సర్వ్ అలయన్స్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుందని, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్ లాంటి ప్రపంచ దిగ్గజాలు హాజరయ్యే ఈ ఉత్సవాలకు హాజరు కావాలని అలయన్స్ ప్రతినిధులు సీఎం రేవంత్ కు ఆహ్వానం అందించారు. యాపిల్ సంస్థ కార్పొరేట్ ప్రధాన కార్యాలయం యాపిల్ పార్క్ ను సీఎం రేవంత్ సందర్శించారు. ఈ క్యాంపస్ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు ముందుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యాపిల్ ప్రతినిధులకు ఫ్యూచర్ సిటీని ఎలక్ట్రానిక్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీగా తీర్చిదిద్దుతున్నామని సీఎం వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వారు సానుకూలంగా స్పందించారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్యారిస్ ఒలింపిక్స్ లో రజత పథకాన్ని సాధించిన భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాను, రెజ్లర్ అమన్ ను సీఎం అభినందించారు. అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ కాలిఫోర్నియాలోని గూగుల్ క్యాంపస్ కు వెళ్లారు. అక్కడి ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కాలిఫోర్నియాలో తెలుగువారితో భేటీ అయ్యారు సీఎం. రాష్ట్ర అభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై గూగుల్ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 3,350 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. హైదరాబాద్ లో నెక్స్ట్ జనరేషన్ ఏఐ పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్ నిర్మించనున్నట్టు ప్రకటించింది. దశల వారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్టు సీఎం రేవంత్ బృందానికి తెలిపింది. హైదరాబాద్ లో ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో రాష్ట్ర యువతకు భారీగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు సీఎం. ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్ కంపెనీ హైదరాబాద్ లోని తమ క్యాపబిలిటీ సెంటర్ ను మరింత విస్తరించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని సీఎం బృందానికి తమ సన్నద్ధతను తెలిపింది. దీంతో వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందంతో కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఇది కూడా బిగ్ సక్సెస్ గా నిలిచింది. ఓవరాల్ గా చూస్తే సీఎం అమెరికా పర్యటనకు భారీ స్పందన లభించింది. ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయి. ఇప్పటికే 12 కంపెనీలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. పలు సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు, వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించాయి. మొత్తంగా న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, డల్లాస్, కాలిఫోర్నియా ఇలా ప్రధాన ప్రాంతాలను సీఎం రేవంత్ కవర్ చేశారు. ఫలప్రదమైన చర్చలు జరిపారు. For more videos like this, subscribe Big TV channel.